మొదటగా 2018 మరియు 2019 సంవత్సరాలకు సంబంధించిన పాత బకాయిలకు ప్రభుత్వం మొదట ప్రాధాన్యతను ఇచ్చింది. ఎందుకంటే ఈ బకాయిలు అత్యంత కాలంగా పెండింగ్‌లో ఉండటం వల్ల వాటిని క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మరియు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సంయుక్తంగా ఒక కార్యాచరణను రూపొందించి సిఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఒక క్రమ పద్ధతిలో క్లియర్ చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల గతంలో బిల్లులు పెట్టినా కూడా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నవారికి ఇప్పుడు మోక్షం లభించినట్లయింది. ముఖ్యంగా పెన్షనర్ల విషయానికి వస్తే వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు మరియు ఇతర కనీస అవసరాల కోసం ఈ డిఆర్ బకాయిలు వారికి ఒక గొప్ప ఆర్థిక ఆసరాగా నిలుస్తాయి. అలాగే పెన్షనర్లకు సంబంధించిన బకాయిలను నేరుగా వారి పెన్షన్ ఖాతాలోనే జమ చేసేందుకు ట్రెజరీ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో బ్యాంకు ఖాతాలు క్లోజ్ అవ్వడం లేదా ఇతర సాంకేతిక లోపాల వల్ల ఎవరికైతే డబ్బులు జమ కాలేదో అటువంటి వారి వివరాలను మళ్ళీ సేకరించి కొత్తగా బిల్లులు జనరేట్ చేసి మరి నిధులను విడుదల చేస్తున్నారు. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు. ఇప్పటికే చాలామంది పెన్షనర్ల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే పదవిలో ఉన్నవారికి వారి జీతంతో పాటు అదనంగా ఈ అరియర్స్ అందడం వల్ల వారి కుటుంబ ఆర్థిక అవసరాలు తీరనున్నాయి. ఈ అరియర్స్ చెల్లింపులను ప్రభుత్వం విడతల వారీగా చేపడుతుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒక్కసారిగా భారం పడకుండా జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం ప్రారంభమైన మొదటి విడతలో దాదాపు 90% మందికి పైగా అర్హులైన వారికి నగదు అందుతుంది. మిగిలిన 10% మంది ఎవరైతే సాంకేతిక ఇబ్బందుల వల్ల అంటే ఆధార్ తప్పుగా ఉండటం లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు మారడం వంటివి ఉన్నవారికి నగదు పొందలేకపోయారో వారి కోసం ప్రత్యేక సేల్ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిధి సాఫ్ట్వేర్ మరియు ఎర్బ్ అప్లికేషన్లను పూర్తి స్థాయిలో వినియోగిస్తుంది. ఉద్యోగులు తమ పేస్లిప్ మరియు అరెర్స్ స్టేటస్ను ఆన్లైన్లోనే చూసుకునే వెసులుబాటు కల్పించడం వల్ల కార్యాలయాల చుట్టూ తిరిగే సమయం తప్పుతుంది. అలాగే ప్రతి ఒక్క అడుగులోనూ ఉద్యోగులకు సమాచారం అందుబాటులో ఉంచడం ద్వారా ఎక్కడా గందరగోళం లేకుండా చూస్తున్నారు. అలాగే ఈ బకాయిలపై రావాల్సిన వడ్డీ లేదా జీపీఎఫ్ జమల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చెల్లింపులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా ఉపాధ్యాయులకు మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్న వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు మరియు ఎస్జిటిలకు కూడా వారి అర్హత మేరకు బకాయిలు అందుతున్నాయి. ప్రభుత్వం ఒకేసారి అన్ని విభాగాలకు నిధులు విడుదల చేయడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగినప్పటికీ ట్రెజరీ అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తూ బిల్లులను ఆమోదిస్తున్నారు. దీనివల్ల రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి మూలకు ఈ నిధులు చేరుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీకు ఇంకా డబ్బులు జమ కాకపోతే కంగారు పడకండి. మీ బిల్లు ఏ స్టేటస్‌లో ఉందో ఒకసారి మీ సంబంధిత డీడీఓ ద్వారా లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోండి. నిధులు విడుదలయ్యాయి కాబట్టి అది కేవలం సమయం పట్టే ప్రక్రియ మాత్రమే కానీ మీ సొమ్ము ఎక్కడికి పోదు.